హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ టు లక్ష్మి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే కుక్కర్లో అండి చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా అండి చాలా టేస్టీగా అయితే నా స్టైల్లో చూపిస్తాను. ఓకేనా? కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను, వేడైంది. ఆయిల్ కూడా వేసేసుకున్నానండి. బిర్యానీ మసాలా అన్నీ కూడా వేసేసుకొని కొద్దిసేపు అయితే వేగనిద్దాము. మసాలాలను ఇంకా బిర్యానీ ఆకు కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ అయితే మాత్రం నేను కుక్కర్లో ఎక్కువ చేయను, తక్కువగానే ఎప్పుడు గిన్నెలో అయితేనే చేస్తానండి. కుక్కర్లో ఎప్పుడైనా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను అంతే. అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. ఆనియన్స్ అయితే కొంచెం కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకుందామండి. చూడండి, ఈ ఫ్రై అవుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు కూడా, ఇంకా కొంచెం కరివేపాకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేను వేస్తాను, నాకు నచ్చింది టేస్ట్ అని చెప్పి వేస్తాను, బాగుంటుంది. ఇంకా కొంచెం పుదీనా అయితే బయట నుంచి తెప్పించలేదు, ఇంకా చెట్టు అయితే ఉంది ఇంటి దగ్గర, కొంచెమే ఉంటే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు టమాటా ఒకటి పండుదైతే కట్ చేసి ముక్కలు పెట్టేసుకున్నాను, ఇది కూడా వేసేసుకున్నానండి. మనకి ఇట్లా నచ్చకపోతే మాత్రం పేస్ట్లా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది అలా అయినా కూడా. చూడండి, ఇట్లా అయితే కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము, ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుందామండి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే బిర్యానీ మసాలా కూడా కొంచెం అయితే వేసుకుందామండి, ఎక్కువ వద్దు. ఇంకా 1 స్పూన్ అయితే గరం మసాలా, ఎందుకంటే మనం చికెన్ కూడా వేస్తాం కదా, ఇవన్నీ పట్టిస్తేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు లైట్గానే, ఎక్కువైతే వద్దు. ఇంకా సాల్ట్ అయితే అయిపోయింది. ఇంకా నేను కళ్ళుప్పు ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టేసి ఇట్లా చేస్తాను అనమాట, నేను చూసుకోలేదు. ఇంకా 1 స్పూన్ అయితే కారం చూసేసుకోండి, కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువగానే వేస్తున్నా, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఎక్కువ తినలేరు, స్పైసీ తినరు కాబట్టి ఇంకా నేను నార్మల్గానే చేస్తున్నాను. ఒకసారి అంతా కూడా కలిపేసుకుందామండి. చూడండి, అంతా ఇట్లా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు చికెన్ అయితే చూడండి, ఒక 1/2 కిలో చికెన్ అయితే, ఇంకా కొంచెం ముక్కలు అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి బిర్యానీలో కదా, మరీ చిన్నగా అయినా కూడా బాగోదు. క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చికెన్ కూడా వేసేసుకుందామండి. చికెన్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుందాము. చూడండి, మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టించేసేదాను, ఇట్లా చికెన్ పట్టేలాగా అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి. ఏమైనా పడితే మాత్రం ఇప్పుడే వేసేసుకుందాం, మళ్ళీ ప్లేట్ పెట్టేస్తాం కదా, కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుంటాం కదా. ఇప్పుడు ఇట్లా మగ్గుతున్నప్పుడు ఇందులోనే కొంచెం పెరుగు, ఎక్కువ అవసరం లేదండి, కొంచెం పెరుగు కూడా వేసుకున్నాక ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మామూలుగానే ఇట్లా పెట్టేసేసి మగ్గనిద్దామండి, ఒక 5 మినిట్స్ అట్లా. అది మగ్గుతుంది కదా. ఇంకా రైస్ అయితే నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయితే తీసుకున్నానండి. బిర్యానీ రైస్ ఏం కాదు, బాస్మతి రైస్ ఏం కాదు, రైస్కి అయితే మేము వండుకుంటాం కదా, ఇవి అయితే నేను చేస్తున్నాను బిర్యానీ. ఇది కడిగేసుకొని పక్కన పెట్టుకున్నామండి. చూడండి, రైస్ అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా వాటర్ కూడా 4 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా చికెన్ అయితే కూడా చూడండి ఇట్లా ఉడికింది. ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకుందామండి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం అండి జాజికాయ ఉంటుంది కదా, దాన్ని పొడమైతే చేసేసాను, అది కూడా కొంచెం వేసుకుందాము. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుంటాను. కంపల్సరీ ట్రై చేయండి, ఓకేనా? ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే పెట్టండి. నేనైతే ఇట్లానే చేస్తాను, మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో అయితే పెట్టండి, ఓకేనా? చూడండి, రైస్ వేసేసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఎక్కువ అవసరంలా ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. ఒకసారి ఇట్లా కలిపిన తర్వాత ఒక చెక్క అయితేనండి నిమ్మరసం, మీకు నచ్చితే అయితే వేసుకోండి, గింజలు తీసేసి ఒక చెక్క అయితే నిమ్మరసం అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా పైన వేసేసుకొని ఉప్పు అయితే ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా కొంచెం పడితే మాత్రం వేసుకోండి, సరిపోతే ఓకే. ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందామండి. కుక్కర్ మూత అయితే పెట్టేసాము, ఒక 2 విజిల్స్ అయితే రానివ్వాలి, ఓకేనా? చూడండి, ఆవిరంతా కూడా పోయింది. ఇట్లా అయినాక ఇప్పుడు ఒకసారి తీసేసి చూద్దామండి.
చూడండి అయిపోయింది. ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా నా స్టైల్లో అయితే చికెన్ బిర్యానీ ఇంతేనండి. మరి మీరు ఎట్లా పెడతారో ఎట్లా చేస్తారో నాకు కామెంట్లో అయితే పెట్టండి. నచ్చితే వీడియో మాత్రం లైక్ చేయండి.